వెల్కమ్ బ్యాక్. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉంటూ తప్పుడు నివేదిక ఇచ్చి చిక్కుల్లో పడ్డారు ఆ డాక్టర్. అప్పటి అధికార పార్టీకి తొత్తుగా మారి ఏకంగా ఎంపీ పైన అబద్ధపు నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత కాలం పరుగులు తీసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి ఎంపీ కాస్త ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా మారారు. దీంతో సీన్ రివర్స్ అయింది. నా బంగారు పుట్టులో వేలు పెడితే నేను కొట్టనా అని చీమన్నట్లుగా ఇప్పుడు ఆ ఎంపీ రివెంజ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. తనను ఇబ్బంది పెట్టిన వారి భరతం పడుతున్నారు. ఒక్కొక్కరి లెక్కలు తెలుస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో 151 అసెంబ్లీ స్థానాల్ని గెలుచుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అలాగే 22 ఎంపీ స్థానాలను కూడా సొంతం చేసుకుంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే అప్పటి సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలను ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. దీంతో ఆయన రెబల్ ఎంపీగా పేరు పొందారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణలతో 2021లో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయ్యారు. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. అనేక మలుపులు తిరిగింది. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేసి తనపై 3rd డిగ్రీ ఉపయోగించాలని త్రిపుల్ హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వ హాస్పిటల్ నివేదిక ఇవ్వాలని కోర్టు కోరింది. అయితే జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని అప్పట్లో టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార పార్టీ చెప్పినట్లు చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు 3rd డిగ్రీ ప్రదర్శించినప్పుడు అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే దీనిపై డాక్టర్ నివేదిక ఆ విధంగా ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరారు. ఉండి నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా అలంకరించారు. ఆ తర్వాత సిఐడి కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు త్రిపుల్ ఫిర్యాదు చేశారు. అప్పటి మాజీ పోలీస్ అధికారి విజయపాల్ తులసిబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విజయపాల్ ను పోలీసులు కీలక ముద్దాయిగా పరిగణించారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తులసి దళం 30 కారులతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి బీభత్సం సృష్టించారు. దీంతో పోలీసులు తనపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. తులసిబాబు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అయితే గత ప్రభుత్వంలో ఐపీఎస్ పివి సునీల్ కు బినామీగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కోచింగ్ అకాడమీ స్థాపించి ఆ పరిచయాలతో గత 5 ఏళ్లు అనేక దందాలు చేస్తారని విమర్శలు వినిపించాయి. ఇక జీజీహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారంటూ రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రభావతిని ఏఫ్ఐగా నమోదు చేశారు. ఈ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను సైతం ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండడంతో 3 బృందాలుగా పోలీసులు ఏర్పడి ఆమె ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు. ఆమె విదేశాలకు వెళ్లిపోతుందని అనుమానించిన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కేసులో పురోగతి వేగవంతమైంది. ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ ప్రభావతి అప్లై చేసిన బెయిల్ పిటిషన్ ను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోపక్క ఈ కేసులో కామెపల్లి తులసిబాబు అలియాస్ తులసి దళం చేసిన ఓవర్ యాక్షన్ ఆయన్ను కటకటాల పాలు చేసింది. అయితే అధికార పార్టీ చెప్పినట్లు చేయాల్సిందనేది జగమెరిగిన సత్యం.